మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి మీడియా యాంటీ బీజేపీ మీడియా, తెలుగు మీడియా యాంటీ బీజేపీ మీడియానే 100కి 90% ఉంది. కాబట్టి మోడీ గెలుస్తున్నాడప్పుడల్లా పడి ఏడ్చేటటువంటి మీడియా మన దగ్గరనే ఉంటుంది. అదే సందర్భంలో మోడీ ఓడిపోతున్నాడు, ఎక్కడైనా ఓడిపోవాలని వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజెంటర్లు లేకపోతే ఆ ఎవరైతే ఎనలిస్టులు ఉంటారో వీళ్ళకు కూడా అదే జబ్బు ఎక్కువ. అదే సందర్భంలో సదరు పత్రికా యాజమాన్యాలు, టీవీ యాజమాన్యాలకు కూడా అదే బుద్ధి ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం, గెలిస్తే మన వాళ్ళ పేర్లు, ఓడితే అవతల వాళ్ళ చేతకాంతనం అన్నట్టు. ఇప్పుడు ఢిల్లీలో గెలిచినటువంటి దాన్ని మనకి కవరేజ్ ఎట్లా ఉంటుందంటే, చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ముందంజ, ఇది హైలైట్ చేసుకున్నట్టు. మొత్తం బీజేపీ సాధించిన సీట్లన్నీ ఇందులో చంద్రబాబు గారు తిరిగింది 3. ఖచ్చితంగా బాబు గారికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ని తప్పు పట్టట్లా, తక్కువ చేసి చూడట్లేదు నేను. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ గెలిపించడం కోసం అక్కడ పర్యటించారు, అది మెచ్చుకోవాలి. అదే సందర్భంలో సాధించగలిగారు ఆ ప్రాంతంలో పబ్లిక్ అటెన్షన్ అన్నటువంటిది కూడా తప్పులేదు. కానీ ప్రచారం చూసేటప్పటికి ఈ విధంగా రాసుకురావడమే వింత.